నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా అత్యంత ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. అనకాపల్లి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను, నూతన భవనాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. హోంమంత్రి అనిత చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం చేపట్టిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి లోకేష్. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్న వైసీపీ నేతలు. అనకాపల్లి జిల్లా నాతవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ ముఫ్టీ బిజిలీ యోజన, ఎస్సీ ఎస్టీ సోలరైజేషన్ పథకాలను ప్రారంభించడంతో పాటు నాతవరం, గోలుగొండ, కేడీపేట పోలీస్ స్టేషన్లు, నూతన భవనాలను వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ హోంమంత్రి అంటే ఎలా ఉండాలో అనిత నిరూపిస్తున్నారన్నారు. అసెంబ్లీలో కూడా ఆమె ప్రసంగాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని అభినందించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ తన రాజకీయ గురువు అయ్యన్న పాత్రుడితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచే మహిళలకు రాజకీయంగా గౌరవం పెరిగిందన్నారు. ముఖ్యంగా గంజాయి రవాణా, రౌడీ మూకల పట్ల తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, నిబంధనలు అతిక్రమిస్తే పిడి యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. గోలుగొండ హెడ్ క్వార్టర్లో పోలీసులు మొత్తం 3 పోలీస్ స్టేషన్లు ఒకే రోజు ఓపెన్ చేస్తాము. దానికి మేడం గారు, ఎస్పీ గారు, పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, ఎక్కువ కాదు 2-3 మాటలు చెప్తాను, మేడం గారు మాట్లాడతారు. ఒక విషయం చెప్పాలి. నేను సుమారు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను 7 సార్లు మంత్రి చేసిన సంగతి మీకు తెలుసు. హోమ్ మినిస్టర్ చేయలేదు కానీ అన్ని మంత్రులు చేశాను. అయితే నాకు పోలీసులు పడదు అసలు. అంటే నేను ఉద్యోగం చెప్తాను. నాకు ఇప్పుడు పడదు, మరి ఎందుకో నాకు ఎప్పుడు పడదు. రోజు గొడవలే నాకు పోలీసులతో. అదే ఆడితే ఆ పోలీసులకి బాస్ నేను ఎవరు స్టేషన్లో కొలుసుకుంటాను. నేను అంటే రాకపోవడం మంచి వచ్చింది. చాలామంది హోమ్ మినిస్టర్గా చాలామంది చేశారు. మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్గా చేశారు తెలంగాణలో కలిసినప్పుడు. తర్వాత కూడా ఇక్కడ మన ఏరియాలో చంద్రరాజప్ప గారు, అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్ ఉన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అనిత గారే. గొప్పగా పొగడలేదు. ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తాం. కూర్చో, నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెప్తే తొందరపడి పనిచేయడం కాదు. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని, స్టెబరన్గా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక ముందు లేదు, వెళ్ళిపోవడమే. అలాగే ఉండాలి హోమ్ మినిస్టర్, అలాగే ఉండాలి. సమాజానికి మార్గదర్శకులైన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎల్ఐసి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పలువురు నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఒక మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి,
సామాజిక శాస్త్రవేత్త అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఒక అకాడమిషియన్, సామాజిక సంస్కర్త, గొప్ప వక్త, విశిష్ట పండితుడని వివరించారు. ఆయన ప్రతి రంగంలో చూపిన ప్రతిభ, నిబద్ధత నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి గురించి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం చెప్పుకోవడానికి కొన్ని రోజులైనా సరిపోదు. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఒక ఇండియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిలో ఒక్క విషయం మనం అందరూ ఈరోజు తప్పకుండా గుర్తు చేసుకోవాలి అనే ఒక విషయం గురించి మనం అనుకుంటే, ఆయన ఒక మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ అని మనకు అందరికీ తెలుసు. ఆయన యావత్ జీవితం కూడా అణగారిన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, మహిళల కోసం చేసిన అనేక రకాల సేవల కారణంగా వాళ్ళందరూ కూడా ఆయన ఆ విధంగా కొలుస్తున్నారు. వాడవాడల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అంటే ఆ విధంగా ప్రజలచే ఎవరైతే ఆ విధంగా కీర్తించబడతాడో, ఎవరిచే ప్రజలచే పూజింపబడతాడో అతనే నిజమైన మహానుభావుడు. ఆ విధంగా దేశంలో ప్రపంచాది నేతగా ఎదిగిన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి తావు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడికి వచ్చి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడము, అట్లాగే ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తించడము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యొక్క సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా లాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శప్రాయులు. ఈ దేశంలో ఇవాళ ఒక అద్భుతమైన రాజ్యాంగం, ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూసే విధంగా ఒక మేధావి ఆయన. వైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో హిమాలయ శిఖరాలను అధిరోహించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం చేపట్టిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా గడిపిన మంత్రి వారిలో ఉల్లాసాన్ని నింపారు. వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదు అని నిరూపిస్తున్న మీరందరూ అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల చదువుతో పాటు వారి సాహస నైపుణ్యాలకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ పర్యవేక్షణలో నిపుణులైన కోచ్లు, వైద్య బృందం సహాయంతో ఈ యాత్ర కొనసాగనుంది. కఠినమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేసి హిమాలయాల సాక్షిగా తెలుగు జెండాను ఎగురవేయాలని మంత్రి లోకేష్ విద్యార్థులను ఆశీర్వదించారు. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు తడబడ్డేవారు, స్టామరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని చాలామంది ఎగతాళి చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, ఆ వ్యక్తి అమెరికాలో చదువుకునేవారు. అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వాళ్ళప్పుడు నీకు ఇంత కూడా మాడతాం రాదా అని ఎగతాళి చేశారు. సో అప్పుడు నేను తెలుసుకున్నా మీరు ఎంత ఇబ్బంది పడతారు. సొసైటీ ఈజ్ నాట్ కైండ్. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు, కానీ ఆ ఛాలెంజ్ని అధిగమించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు. సీతంపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జనసేన నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి తరం కృషి చేయాలన్నారు. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు అజరామరమని ప్రశంసించారు. అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజు, మాసిపోగు రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన వార్డు అధ్యక్షులు, క్రియాశీలక నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో
సమాజం ఎలా ఉంది, ఇప్పుడు ఈ మార్పుకి కారణం ఎవరు అంటే అది అంబేద్కర్ గారే చేశారని చెప్పడానికి చాలా గర్వపడాలి. కొంతమంది అనుకుంటారు ఈయన మా నాయకుడు అని. అతను అందరి నాయకుడు, అందరి కోసం ఆయన కష్టపడ్డాడు. బయటికి వెళ్ళి ఆ రోజుల్లో బారెట్లా కూడా చేశాడు. ఆయన రాజ్యాంగ రచయితలకి ఆయన ముఖ్య నాయకుడిగా వ్యవహరించాడు. పూర్వకాలం మోతుబరులు లేకపోతే అగ్రకులాల ముందు ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలంటే కొన్ని వర్గాల వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది, నేను చూశాను. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దానికి కారణం కేవలం అంబేద్కర్ గారిని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. జై అంబేద్కర్. ఆ రోజుల్లో అలా చదువుకొని అంటే అంటరానితనం ఉన్న రోజులు అవి. ఇప్పుడైతే పర్లేదు, కానీ అప్పట్లో ఎంత ఘోరంగా ఉండేదంటే ఈ సమాజంలో అంటరాని వాళ్ళని చెప్పి చిన్న చూపు చూస్తున్న రోజుల్లో ఒక ఉన్నతమైన చదువుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తు చేసుకునే స్థాయికి ఎదిగారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన యొక్క తెలివితేటలు కానీ మరి ఎలా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో అలాంటి గొప్ప వ్యక్తిని ఇవాళ ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం ఆయన చూపించిన మార్గాన్ని మనం కూడా ఎన్నుకొని ఆయన ఏదైతే రాశాడో ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచారో వాటన్నింటినీ కూడా ఇవాళ పాటించుకుంటూ ఆయన ఆశయాల కోసం ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటూ ఈరోజు ఆయన ఏవైతే ఆ రోజుల్లోనే కష్టపడ్డారో వాటికి అనుగుణంగా ఇవాళ మనం కూడా ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ఎంతోమంది యువత అందరికి కూడా ఆదర్శంగా ఆయన నిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, జూపూడి ప్రభాకర్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్ పాలన సాగించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో దళితుల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. నేడు చంద్రబాబు హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవటం చాలా ముదాఫంగా భావిస్తూ ఉన్నాం. నిజంగా అస్పృశ్యత అంటరానితనానికి ఎదురొడ్డి ఈ భూమిలో బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు, ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులు మార్చటానికి ఈ భూమికి వచ్చినటువంటి మహనీయుడిగా, అత్యంత చదవరిగా, మేధావిగా, ప్రపంచంలోనే తెలివైనటువంటి వాళ్ళలో ఒకడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అందరికీ లాటరీలు వేసి ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర ఇచ్చేసి అందరినీ కలిసి ఉండేలాంటి సమాజాన్ని నేను చూడాలనుకుంటున్నానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటివి ఎన్నో ఈరోజు పేదలకు వైద్యం చేయించుకోలేనటువంటి పేదలకు వైద్యం అందించారు. అదేవిధంగా ఎక్కడ ఒక దళిత బాలికకు గుంటూరులో నడి రోడ్డులో హత్య జరిగినప్పుడు ఆయన వెంటనే మమ్మల్ని అందరినీ పంపించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగిపోద్దా అని మాట్లాడారు. కానీ ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదుకున్నారు అంటే తరువాత అట్రాసిటీస్ తరపున ఆ పిల్లకు 8.5 లక్షలు వచ్చినాయి. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రతి హక్కుని పేద వర్గాలకి మనిషిగా పుట్టినటువంటి మానవ హక్కులు ఉండాల్సిన అంశాన్ని ఒక పరిపాలనని ఆ సమయంలో చూసాం. తర్వాత కాలంలో రాష్ట్ర విభజన అనంతరం 2019-24 మధ్య ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారో ఆ ఆశయాలు మొత్తాన్ని పేద వర్గాలకి చదువు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, జీవించడానికి ఇల్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అలవాట్ల ప్రకారం నడుచుకునే లౌకిక సామరస్యం కానివ్వండి, వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో చూపించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఏసీటీఎల్ పవర్ మరియు సిఎన్డబ్ల్యూ విభాగాల సంయుక్త నిర్వహణలో
ఊర్వశి న్యూ కోచింగ్ కాంప్లెక్స్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిఓ కేతన్ ఆర్ పాటిల్, గౌరవ అతిథులుగా ఏడీఈఈ కోచింగ్ ఎస్ చిన్నారావు, ఏడీఎంఈ కోచింగ్ బివి రాజశేఖర్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు జె గోపాల్, పి బర్నబాస్, జీజే అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు సాగిన నాడే దేశ ప్రగతి సాధ్యపడుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం అనంతరం సుమారు 400 మంది సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేశారు. We celebrate the Ambedkar Jayanti and it is very auspicious moment for us that we pay tribute to Dr. Babasaheb Ambedkar. The basic message that he has given us is to organize, agitate, educate. So we have to follow this from our depot and railway itself. We believe in educating our staff, we believe in agitating them and then organizing it to improve the betterment in Indian Railways. ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కోచింగ్ కాంప్లెక్స్లో కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి కోచింగ్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఇది చిన్నదిగా జ్ఞానపురంలో ఒక ట్రైన్ లైటింగ్లో ఒక చిన్న పటం పెట్టుకుంటూ ఒక కొబ్బరికాయ కొడుతూ స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కోచింగ్ కాంప్లెక్స్లో మరి అతిరాధ మహారాజులుగా ఈరోజు ఎంతో ఘనంగా మరి కోచింగ్ కాంప్లెక్స్లో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం వేములవలస కూడలిలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం చేకూర్చిందని కొనియాడారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో పయనించాలని పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి జీవించేలాంటి ఒక స్వేచ్ఛని, హక్కుని ప్రధానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కు. అందుకే ఇవాళ భారతదేశం చాలా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ అందరూ కూడా చాలా మందికి అవగాహన ఉంది. ఇవాళ ప్రపంచం ఏ రకంగా పోతుందో మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఎంతలాంటి అశాంతి కలిగి ఉందో మనందరం చూస్తూ ఉన్నాం. అంత దూరం ఎందుకు, మన పక్కనే సుదూరంగా ఉన్న మన పక్క దేశాలు, బంగ్లాదేశ్ ఉన్నటువంటి, నేపాల్ ఉన్నటువంటి, పాకిస్తాన్ ఉన్నటువంటి వారు ఎంత అశాంతితో నెలకొంటూ వారి జీవనం సాగిస్తున్నారు అక్కడ పౌరులు. అదే భారతదేశంలో పుట్టిన పౌరులు ఎందుకు ఇంత శాంతియుత వాతావరణంలో ఇంత స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారంటే ఆనాడు మహనీయులు రాసిన రాజ్యాంగ నిర్మాతలో ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నగరంలో ఏకగ్రీవంగా జరిగాయి. వన్ టౌన్లోని స్వామి వివేకానంద స్కూల్లో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ యజమానులు పాల్గొన్నారు. అసోసియేషన్ చైర్మన్గా నెల్లూరు జిల్లాకు చెందిన అన్వర్ బాషా, ప్రకాశం జిల్లాకు చెందిన రెడ్డి కిషోర్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బివి మురళీ మనోహర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఏ గోపాల్ రెడ్డి, కోశాధికారిగా మల్లాది రాజు, గౌరవ అధ్యక్షురాలుగా పి వసంత, సహాయ కార్యదర్శిగా సిహెచ్విఆర్ మూర్తి, ఉత్తరాంధ్ర రీజియన్ అధ్యక్షునిగా జిఎస్ నాయుడు ఎన్నికయ్యారు. ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్శులుగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ అన్వర్ బాషా, అధ్యక్షులు కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి మురళీ మనోహర్ మాట్లాడారు. గడిచిన 30 సంవత్సరాల్లో తమ అసోసియేషన్ ఎన్నో ప్రైవేటు విద్యా సంస్థలను నిలబెట్టిన ఘనత సంపాదించుకుందని చెప్పారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షులు కొణతాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం సూరిబాబు, కోశాధికారి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. క్రాంతి స్కూల్ అని నెల్లూరు సిటీలో నాకు స్కూల్ ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా మా కేఎస్ఎస్ఎన్ మూర్తి గారి ఆశీస్సులతో నేను ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి మా మూర్తి గారి సలహాలతో, సంప్రదింపులతో వారు కోరుకునే విధంగా ముఖ్యంగా మా బడ్జెట్ స్కూల్,
మాతో పాటు ఉండే మాతో పాటు కలిసి ప్రయాణం చేసే స్కూళ్ళన్నీ చిన్న స్కూళ్ళు. ఈరోజు మా అప్సా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము చక్కగా అందరి సభ్యులతో కలిసి మా నాయకత్వం సమక్షంలో ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఎంపిక చేసుకున్నందుకు మా గౌరవ సభ్యులందరికీ మా నాయకత్వం అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 2 ఇయర్స్ టర్మ్ చేయమన్నారు. కేఎస్ఎన్ మూర్తి గారు ఆశయాలకి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూళ్ళన్నింటికీ అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ని ఇంకా బలోపేతం చేస్తూ సమస్యలు ఏవి వచ్చినా ఖచ్చితంగా నిలబడి పోరాడతామని మా కమిటీ అందరినీ కలుపుకుంటూ అన్ని జిల్లాలని కమిటీలని కలుపుకుంటూ అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్తానని చెప్తూ నన్ను ఎన్నిక చేసుకున్న అందరికీ ధన్యవాదాలు. ఆటోమొబైల్ వర్కర్స్కు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని విశాఖ సిటీ ఆటో అండ్ పార్ట్స్ స్క్రాప్ వర్కర్స్ యూనియన్ నేత ఉప్పులూరి హేమశంకర్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమశంకర్ మాట్లాడుతూ ఆటో నగర్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆటోమొబైల్ వర్కర్స్తో మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేసేందుకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలో ఆటో వర్కర్స్కు ఆనందపురం మండలంలో స్థలం కేటాయించారని గుర్తు చేశారు. ఆ 157 ఎకరాల భూమిని వేరే కంపెనీలకు బదలాయించకుండా ఆటో వర్కర్స్తో మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆనాడు చంద్రబాబు మాట నమ్మి నగరంలో ఉన్న షాపులను తొలగించిన ఆటో వర్కర్స్కు న్యాయం చేయాలన్నారు. ఆటో వర్కర్స్ కాకుండా ఎవరికైనా కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పట్నంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వర్కర్స్ అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న మోసానికి గురవుతా ఉన్నారు. 2015లో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ విశాఖ సిటీని మరింత స్మార్ట్గా తయారు చేయాలనేటువంటి పేరుతో నగరం నుంచి ఖాళీ చేయించి బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న షాపులన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పారు. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆటోమొబైల్ వృత్తిలో స్థిరపడినటువంటి అనేక మంది వర్కర్స్ అందరూ కలిసి విశాఖ సిటీని వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సిద్ధపడ్డారు. ఈరోజు ప్రభుత్వం తాను ఒక జీవో ఇచ్చి ఈరోజు అదే జీవోని అమలు చేయలేని దుస్థితిలో ఉందని విశాఖపట్నం ఆటో వర్కర్స్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతో క్లిష్టతరమైన హార్ట్ శస్త్రచికిత్సను నగరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. 74 సంవత్సరాల వయసు గల వృద్ధురాలికి ఎంతో రిస్క్ తీసుకొని ఈ ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ బెహరా, డాక్టర్ కేఎస్ఎన్ రాజు, డాక్టర్ యశ్వంత్ మార్కండ్ మాట్లాడారు. ఉబకాయం ఎక్కువగా ఉండి ఆపరేషన్ చేయడానికి వీలులేని వారికి వినూత్నంగా కవాట మార్పిడి చేయగలిగామని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే రోగికి ప్రాణాపాయం ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త కవాటాన్ని ఆపరేషన్ చేసి విజయవంతంగా అమర్చామన్నారు. గుండె నుంచి రక్త సరఫరా సజావుగా సాగేందుకు కొత్త కవాటం ఏర్పాటు ఆపరేషన్లు తమని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలియజేశారు. 74 ఏళ్ల మహిళా రోగికి కొత్త కవాటాన్ని విజయవంతంగా అమర్చామని చెప్పారు. ఎంతో రిస్క్తో చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని, రోగి త్వరగానే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన డాక్టర్ దగ్గుబాటి సూచనలతో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం ఆపరేషన్ విజయవంతంగా చేయగలిగిందని తెలియజేశారు. నమస్తే డియర్స్, దిస్ ఇస్ ఐఎమ్ డాక్టర్ బెహరా, Dr. Raju and Dr. Ashwin here. We are 3 cardiologists from Medicover, Visakhapatnam, our NDP Colony branch. Today, a delighting moment for all of us to introduce. We did a very exciting and very risky case, which is a 73-year-old Amma with having severe heart problem, which is not being operated or with very high risk case of operation. We operated through pipes without cutting the chest. దట్ ఈస్ బేసికలీ హార్ట్కి చాలా ఛాంబర్స్ ఉన్నాయి. 4 ఛాంబర్స్ ఉంటుంది హార్ట్లో. మెయిన్ ఛాంబర్కి అవుట్ గేట్, దట్ ఈస్ యూ కాల్డ్ అయోటిక్ వాల్వ్, అది బందే ఉండేది. 90% బందే ఉండేది. ఈవెన్ 1 month బ్యాక్ కూడా కార్డియాక్ అరెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది అది. సో వెన్ షీ కేమ్ హియర్ ఆల్మోస్ట్ ఇన్ ఏ డెలికేట్ స్టేట్. అనకాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
మహిళా రిజర్వేషన్ల కోసం ఆనాడే గలమెత్తారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సంస్కరణలు మరువలేనివని గుర్తు చేశారు. బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించిన ధీశాలి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పలువురు నేతలు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు ఈ వర్గానికి సంబంధించిన వారు కాబట్టి రాజ్యాంగం రచించడానికి అవకాశం లేదు. ఆయన ఒక అపర మేధావి కాబట్టి ఆ అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లోనే అసలు విద్యార్థి లేనటువంటి రోజుల్లో ఆ రోజు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పట్టా పొంది కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని అదేవిధంగా బారిస్టర్ చేసి ఈరోజు స్వదేశానికి వచ్చి మళ్ళీ స్వతంత్ర పోరాటంలో ముందుండి నడిపించినటువంటి మహనీయుడు. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలంటే ఆయనకి సముచితమైనటువంటి గౌరవం లభించే విధంగా మనందరి నడవడిక సర్వమాన సమానత్వం అనే కార్యక్రమం ఏదైతే వెళ్ళారో ఆయన బుద్ధిజం తీసుకోవడానికి కూడా కారణం అదే. బీసీ రోడ్లో కాకతీయ జంక్షన్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యను ఆయుధంగా మలుచుకొని దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కలపాల రాజారావు, వనజాక్షి, సిపిఐ నేతలు కసిరెడ్డి, సత్యనారాయణ, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. గారి మేధాశక్తిని ఆనాడు మన పెద్దలందరూ గుర్తించి మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం పరిపాలన చేసుకోవడానికి రాజ్యాంగం అంటూ లేదు. ఆ రాజ్యాంగం రాయగలిగే శక్తి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే అతని పురస్కారాన్ని పెట్టడం జరిగింది. మధురవాడ 7వ వార్డు మల్లయ్యపాలెంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు కనివేల్పు సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. వేడుకల్లో భాగంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై భీమ్ అండి. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారు, వెంకట్రావు గారు, అలాగే అచ్యుతరావు గారు, కృష్ణ, అలాగే మా బుజ్జి 135వ జయంతి మల్లేపల్లిలో జరుపుకోవడం. ఎందుకంటే ఆ కాలనీ వాస్తులు అందరూ కూడా ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా చేస్తారు. అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటే చాలా టైము చాలా ఇది పడుతుంది. కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం రాసిన రాజ్యాంగం అంతా కూడా చేసినది ఈ రోజు మనకి అందరికీ కూడా బాగా పనికొస్తుంది. ఎస్సీ కాలనీలోను 135వ సంవత్సరం అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్ళు, ముసలి వాళ్ళకు చీరల కంపెనీ చేసాం. 100 చీరల దాకా మామూలుగా పంచాం. అలాగే మజ్జిగ కార్యక్రమం చేసాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మా దళితులకు ఎంతో మేలు చేసిన మనిషి, మహానుభావుడు. ఆ మహానుభావుడి కోసం ఎంతో కష్టపడి మేము ఆ సేవలు చేసుకుందామని ముందుకు పాల్గొంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా అత్యంత ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. అనకాపల్లి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను, నూతన భవనాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. హోంమంత్రి అనిత చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం చేపట్టిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి లోకేష్.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్న వైసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.